హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు గుర్తుందా, కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ బిల్డింగ్, సహారా పిఎఫ్ స్కామ్. ఇప్పుడు హఠాత్తుగా ఇవెందుకు గుర్తొస్తున్నాయా అనుకుంటున్నారు కదా మీరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నిన్న సహారా స్కామ్ మీద ఈడీ ఛార్జ్షీట్ వేసింది. దాదాపు 1,74,000 కోట్ల కుంభకోణం అది. ఆ ఈడీ ఛార్జ్షీట్ వార్తలు చదువుతుంటే కేసీఆర్ మీద అప్పట్లో వచ్చిన ఆరోపణలు, రాజకీయ విమర్శలు గట్రా గుర్తొచ్చాయి. ఎలాగూ కాళేశ్వరం అక్రమాల కేసును సిబిఐకి ఇస్తున్నారు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ చేత కాదు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులు కూడా సిబిఐకి అప్పగిస్తే కేసీఆర్ అవినీతి, ఆయన ఎవరాలన్నీ బయటపెట్టి శిక్షిస్తామని చెప్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సో కాళేశ్వరం ఇప్పుడు సిబిఐకి వచ్చేసింది. మరి ఆ పాత కేసులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా మాడుకోవాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాల్పడిన అక్రమాల కథల్ని కాసేపు పక్కన పెడితే, గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాల్పడిన అక్రమాల కథలు అప్పట్లో బాగా చర్చాంశమయ్యాయి. పెద్ద టాపిక్ అయింది అప్పట్లో. ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది అందరికీ. అప్పట్లో వెలుగుబంటి సూర్యనారాయణ స్కామ్స్, చాలా చిన్న చిన్న ఫిషనరీ శాఖలో ఒక ఇంజనీర్, ఆ శాఖకు 100 కోట్ల కాంట్రాక్ట్ పనులు అలవోగ్గా వచ్చాయి. నాయకులు ఇచ్చేవారు కాంట్రాక్టులు. వైఎస్ ప్రభుత్వ హయాంలో బయటపడ్డ భారీ కమిషన్ల స్కామ్ అది. యూపీఐ 1 హయాంలో, అంటే దాదాపుగా 2004 నుంచి 2009 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఉంది ఎవరండి? కేసీఆరే కదా. తను కూడా ఈఎస్ఐ బిల్డింగ్ వంటివి ఇదే వెలుగుబంటి ఇచ్చాడనేది అప్పట్లో ఒక పెద్ద వార్త. తర్వాత ఎవరికి వినిపించని మరో ప్రధాన ఆరోపణ ఏంటంటే, నిన్న 1,74,000 కోట్ల కుంభకోణంపై ఈడీ వేసిన ఛార్జ్షీట్లో దాఖలు చేయబడిన దాంట్లో ఏముందంటే, సహారాకు కేసీఆర్ చేసిన పిఎఫ్ సాయం. ఇది అప్పట్లో సెన్సేషన్. సహారా గ్రూపుకు సంబంధించి 5 కంపెనీల ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలను తామే స్వయంగా నిర్వహించుకుంటామని సహారా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. వెంటనే ఈపీఎఫ్ అభ్యంతరాలను కూడా పక్కన పడేసి అప్పటి కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న కేసీఆర్ సహారా గ్రూప్ కంపెనీలకు అడిగిన మినహాయింపులని టపటపా ఇచ్చేశారు. అది కొన్ని వేల కోట్ల అక్రమం అని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా వచ్చిన ఆస్కార్ ఫెర్నాండెజ్ కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని ఒప్పుకొని విచారణ కూడా ఆదేశించారు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఎటుపోయిందో ఎవరికి తెలియదు. అదంతా ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్కు ఓఎస్డీగా ఉన్న రాజశేఖర్ రెడ్డి తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక సీఎం కార్యాలయ కార్యదర్శిగా చేరారు. దాంతోపాటుగా సహారా చీఫ్ సుబ్రత్ రాయ్ 2023 నవంబర్లో మరణించారు. తన కుటుంబీకులు ఇప్పుడు ఆ కేసు ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని ఆస్తులను కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇన్నాళ్లకు ఈడీ ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందుకే కాళేశ్వరం వంటి భారీ అక్రమాల కేసులను సిబిఐకి కానీ, గొర్రెల స్కామ్ వంటి వాటిని ఈడీకి కానీ ఎంత వేగంగా పరిష్కరిస్తాయన్నది అందరిలోనూ సందేహం. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు రాష్ట్ర మంత్రి, ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు 2018లో ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో ఆయన ఈఎస్ఐ బిల్డింగ్, సహారా పిఎఫ్ స్కామ్ల ఛార్జ్షీట్ల నుంచి సిబిఐ కేసీఆర్ పేరు డ్రాప్ చేసిందని, మోడీకి కేసీఆర్కి నడుమ అక్రమ బంధానికి ఇదే సాక్ష్యమని, ఈ కేసులు ఉన్నాయి కనుక ఆయన అప్పట్లో పదే ఢిల్లీ వెళ్ళి మోడీని ప్రసన్నం చేసుకొని కేసీఆర్ దీని నుంచి బయటపడ్డారని ఆ యొక్క మీటింగ్ సారాంశం. మరి 2021లో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఒక మీడియాతో మాట్లాడుతూ, అప్పట్లో ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారులేండి, ఆయన మాట్లాడుతూ ఈఎస్ఐ బిల్డింగ్, సహారా పిఎఫ్ స్కాముల దర్యాప్తు కేసీఆర్ జైలుకి వెళ్దాం చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడేవో కాళేశ్వరం కేసు సిబిఐకి ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వెంటనే స్పందించిన బీజేపీ నాయకులు బండి సంజయ్. సో కేసీఆర్కు సిబిఐ పెద్ద కొత్త కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు నన్ను గోకినా గోకపోయినా నేను గోకుతూనే ఉంటాను. ఆ మధ్య కేసీఆర్ మోడీని హెచ్చరించారు. ఇప్పుడు అప్పుడెప్పుడో 2004, 2009 నమోదైన కేసుకి ఈడీ ఇప్పుడు ఛార్జ్షీట్ వేసింది. ఇక ఇప్పుడు రీసెంట్గా కాళేశ్వరం విచారణని రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించారు. సో ఈ విచారణ ఎప్పటికి మొదలవుతుంది, ఎప్పటికి ముగుస్తుంది, ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుంది, అసలు కేసీఆర్కి దీంట్లో ఎప్పటికైనా శిక్ష పడుతుందా, లేకపోతే ఈలోపు బీఆర్ఎస్తో కావచ్చు, లేకపోతే బీజేపీతో కావచ్చు, లేకపోతే రేపటి రోజున ఒకవేళ ఏమైనా అటు ఇటు అధికారంలోకి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళతో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, లేకపోతే ఏదో ఒక అంతర్గత ఒప్పందానికి వచ్చేసో దాన్ని కూడా ఆ కేసులోంచి కూడా కేసీఆర్ పేరు తప్పించుకున్నట్టు చేస్తారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్కు సిబిఐ, ఈడీ కొత్త కాదు. కాకపోతే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని బాగా తెలుసు. కాబట్టి ఈసారి కాళేశ్వరం కేసులో కూడా ఆయన తప్పించుకుంటారా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మాకు సిబిఐకి కానీ ఈడీకి కానీ ఇలాంటి కేంద్ర సంస్థలకు అప్పగిస్తే ఖచ్చితంగా కేసీఆర్ అంతు తెలుస్తాం, కేసీఆర్ని అరెస్ట్ చేస్తామని పదే చెప్తూ వచ్చారు బండి సంజయ్ గారు.
మరి ఇప్పుడు అప్పుడెప్పుడో ఈఎస్ఐ స్కామ్, పిఎఫ్ స్కామ్ ఇవన్నీ కేసీఆర్ మెడకు చుట్టుకున్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు కాళేశ్వరం కూడా సిబిఐకి బదిలీ చేశారు. మరి ఈ విషయాల్లో బీజేపీ ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటుంది, సిబిఐ, ఈడీ ఎంత సత్వరంగా యాక్షన్ తీసుకొని కేసీఆర్కు శిక్ష పడేలా చేస్తాయో చూడాలి మరి.